దేవాది దేవ ఇదిగో తండ్రి నాయన ఈ దినము నాయన బిడ్డలందరూ చిన్న బిడ్డలు ప్రభా మీ యొక్క నాయన ఆలయంలోకి వచ్చి ఇక్కడ జరగవలసిన కార్యక్రమంలో పాల్గొంటుండగా ప్రభా నా బిడ్డలకి జ్ఞానమునివ్వండి వాక్యం యొక్క నాయన మర్మములను తెలుసుకునే మంచి నాయన తండ్రి వారికి అర్థమయ్యే రీతిగా ప్రభా నాయన వాక్యమును వివరించే వాక్యమును దయచేయండి. బిడ్డ ప్రభా ఎంతో కష్టపడి చిన్న బిడ్డలకి వాక్యమును కథల ద్వారా ప్రభా బిడ్డలకి నాయన నేర్పించుతుండగా ఆ బిడ్డకి జ్ఞానముతో నింపండి ప్రభా నాయన ఇంటి విధముగా ఆ బిడ్డలకి అర్థం అవ్వాలో తండ్రి ఆ విధముగా తండ్రి ఆ బిడ్డకి నాయన ముందుకు నడిపించండి తండ్రి. యేసు రాజా ఈ దినము జరగవలసిన కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండండి. బిడ్డలు చదువుకుంటున్నారు ప్రభా నాయన బిడ్డలు చదువుతుండగా వారికి తెలివితేటలు జ్ఞానము జ్ఞాపశక్తిని ఇవ్వండి, ఆరోగ్యమునివ్వండి ప్రభా. ఏ బలహీనతలకి గురి కాకుండా తండ్రి బిడ్డలందరినీ మీ బలమైన రెక్కల చాటున ఆ బిడ్డల్ని కాపుదలను అనుగ్రహించండి. మీకు చిన్న బిడ్డలంటే ఎంతో ఇష్టం ప్రభా నాయన అటువంటి మనసు గలవారుగా ఉండాలి అనేసి మాకు చెప్పినటువంటి దేవ అటువంటి బిడ్డల్ని ప్రభా మీ యొక్క బలమైన రెక్కల చేత వారు నాయన వాక్యమును వినిచుండగా తండ్రి అర్థము చేసుకొని జ్ఞాపకం చేసుకొని ఆ వాక్యము ద్వారా వారు ఎదిగేటట్టు చెయ్యండి తండ్రి. యేసు రాజా తల్లిదండ్రులకు ఉత్సాహమును కలిగించండి. బిడ్డల్ని ఆలయమునకు పంపడానికి తండ్రి వారిని ప్రేరేపించండి ప్రభా. యేసయ్యా నాయన మీకు వందనాలయ్యా, వందనాలు తండ్రి. సంఘమంతయు ఈ దినము నడుపుచున్న కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండండి. రావలసిన బిడ్డల్ని క్షేమముగా తీసుకురండి. సకాలంలో ఉంచే భాగ్యమును అనుగ్రహించుకుని నజరేయుడైన యేసయ్య పేరట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ నిలబడండి, చేతులు పైకెత్తండి, హల్లెలూయా చెప్పండి. అలా కూర్చొని ఉంటే ఏం చేస్తారు? నిద్ర వస్తుంది. అందుకని అప్పుడప్పుడు లేసి హల్లెలూయా చెప్తా ఉంటాను. కూర్చోండి. వొకేషనల్ బైబిల్ స్కూల్ అంటే ఏంటి చెప్పండి. నేను అక్క చెప్పింది కదా చెప్పండి. మీకు హాలిడేస్ ఇచ్చారా? మీకు హాలిడేస్ ఇచ్చారా స్కూల్లోని? అలాగే హాలిడేస్ ఇచ్చినప్పుడు మళ్ళీ మనం చర్చిలోకి వచ్చి ఆ హాలిడేస్లో దేవుని కోసం మనం నేర్చుకోవడానికి, పాఠం నేర్చుకోవడానికి, మరి వాక్యాన్ని నేర్చుకోవడానికి. మీరు ఎవ్వరు వినట్లేదు, ఎవ్వరు కదలకూడదు. వినాలి ఇచ్చుడు మనకు తిరిగి చూడండి. ఓకే, అందరూ జాగ్రత్తగా విని అన్నీ నేర్చుకోవాలి. మన దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? ఈ రోజు మనకి హీరో ఎవరు తెలుసా? ఎవరు? యేసయ్య. మీరందరూ హీరోస్. దేవుని అంటే క్రైస్ట్, హీరోస్ ఇన్ ద క్రైస్ట్. దేవుని కోసం మీరందరూ హీరోస్. మనందరికీ హీరో ఎవరంటే యేసు ప్రభు కదా. అందుకని ఈరోజు మీరు ఏం చేయాలంటే దేవుని కోసం అన్నీ నేర్చుకోవాలి. మరి మీకు పాటలు వచ్చు, డ్యాన్స్ వచ్చు, అవి చేయాలి. అక్క నేర్పించిందా? నిన్న మీకు డ్యాన్స్ నేర్పించిందా? ఎవరెవరు వచ్చారు నిన్న? చేతులు ఎక్కండి. నిన్న వచ్చిన వాళ్ళు మీరందరూ నేర్చుకున్నారు కదా. ఇలా చక్కగా డ్యాన్స్ చేయాలి. ఓకేనా? ఇంకా మరి అక్క నేర్పించినప్పుడు ఏం చెప్తే అది నేర్చుకోవాలి ఈరోజు. అర్థమైందా? ఇంటి దగ్గర అమ్మాయిని చక్కగా పంపించండి. మిమ్మల్ని జాగ్రత్తగా అన్నీ నేర్చుకొని దేవుని కోసం. మీకు ఏమేమి కథలు వచ్చు? చిన్నపిల్లల గురించి మరి బైబిల్లో ఏమేమి కథలు ఉన్నాయి? ఏమేమి కథలు ఉన్నాయి? అక్కడ నేర్పించింది కదా మీకు. దావీదు నిలబడి చెప్పాలి. అలాగా అన్ని గోకుల కథలు ఉన్నాయి మనకి బైబిల్లో. అయితే మనం మొట్టమొదటి నుంచి సృష్టి, ఎప్పుడైతే మనకి సృష్టి అంటే మనకి ఈ గాలి, వెలుతురు, ఈ భూమి, ఆకాశం, సముద్రంలో చేపలు, ఇవన్నీ ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు కదా. దేవుడు సృష్టించాడు కాబట్టి అవన్నీ మనం అనుభవిస్తున్నాం కదా.
చేపలు తింటున్నావా? మేకలు తింటున్నావా? కోడిని తింటున్నావా? అవన్నీ మనం తినడాని కోసం దేవుడు ముందుగానే సృష్టించాడు కాబట్టి అవన్నీ మనం తింటున్నాం కదా. మరి ఇవన్నీ తింటున్నప్పుడు మనం దేవుడికి ఏం చెప్పాలి? ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చాడు, మనం దేవుడికి ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలా? మనం నీకు ఎవరైనా వాడు ఏదైనా పెన్షన్ ఇస్తే థ్యాంక్స్ అని చెప్తావా? మరి దేవుడు మనకి ఇవన్నీ ఇచ్చారు కదా, మరి థ్యాంక్స్ అని చెప్పాలి కదా. థ్యాంక్స్ చెప్పాలి. అయితే మరి మనకేమో మీకు మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు కదా. మంచి తల్లిదండ్రులు ఇచ్చారా లేదా? మీ అందరి తల్లిదండ్రులు మిమ్మల్ని బాగా చూస్తున్నారా లేదా? మీకు అన్ని కొంటున్నారా లేదా? మరి మీ యొక్క మమ్మీ డాడీకి డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నారు. మంచిగా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు మీకు అన్ని కొంటున్నారు. పుస్తకాలు కొంటున్నారు, ఫీజులు కడుతున్నారు, ఏ బట్టలు కొంటున్నారు, మీకు ఏ బొమ్మ కావాలంటే ఆ బొమ్మ కొంటున్నారు కదా. అవన్నీ చేస్తున్నారు. అవన్నీ ఎవరు ఇచ్చారు? యేసయ్యే డాడీ మమ్మీకి ఇస్తుంటే వాళ్ళు మీకు కొంటున్నారు. అప్పుడు మీరేం చేయాలి? మీరేం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ప్రభా, మీరు మా మమ్మీకి డాడీకి డబ్బులు ఇస్తున్నారు, వందనాలు. మా మమ్మీ డాడీని కాపాడండి, జూపిల్లతో ఏంటండి, వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కాపాడండి అని ప్రార్థన చేయండి. మీరు ఇప్పుడు చర్చికి వచ్చారు, మీరు అందరూ చర్చిలో కూర్చున్నారు. ఎవరన్నా ప్రార్థన చేశారా? దేవుడా మాకు చర్చిని ఇచ్చారు, మీకు వందనాలని, అక్కనిచ్చారు వందనాలని అని ప్రార్థన చేశారు ఎవరైనా? ఎవరు చేయలేదు. చేయాలి కదా. మరి మరి అక్కడ లేకపోతే మీకు అన్నీ అన్నీ ఎవరు నేర్పిస్తారు కదా? ఎవరు నేర్పించారు? అప్పుడు ఏం చేయాలంటే ప్రతి దానికి దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్తే అప్పుడు దేవుడు అనుకుంటారు, అబ్బాయి ఎంత మంచి పిల్లలు నేను ఇచ్చిన దానికి అన్నిటికీ నాకు కృతజ్ఞత తెలియజేస్తున్నారు, వీళ్ళు చాలా మంచి పిల్లలు, ఇంకా ఇవ్వాలి వీళ్ళకి అని దేవుడు అనుకుంటాడు. కరెక్టేనా? అలాగా మీకు ఇక్కడ ఎలా జరుగుతుందో అలాగే ఇంకా అనేకమైనటువంటి ఇలాంటి ఆలయాలు ఉన్నాయి. ఆలయాల్లో కూడా అందరూ ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ లో బైబిల్ వొకేషనల్ స్కూల్ కి వస్తున్నారు. అందరూ వస్తున్నారు, అందరూ వింటున్నారు. కాబట్టి ఈసారి ఫస్ట్ టైం ఇది నేర్పించడం మీకు. అందరూ వినాలి ఇక్కడ, అందరూ కూడా ఫస్ట్ టైం ఇది. ఇప్పటి నుంచి మీరు బాగా నేర్చుకుంటే ఈ సంవత్సరం నేర్చుకున్నది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బైబిల్ వొకేషనల్ స్కూల్ పెట్టినప్పుడు మిమ్మల్ని అడుగుతాం, ఏ పాట నేర్పించింది అక్క, ఏ స్టోరీ చెప్పింది మీకు, ఏ డాన్స్ నేర్పించింది అని మేము అడుగుతాం. అప్పుడే మీరు అందరూ చెప్పాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఇంట్లో కూడా అవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. అక్క ఏమేం చెప్తుందో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని వచ్చే సంవత్సరం మళ్ళీ ఇలా పెట్టినప్పుడు, మీకు హాలిడేస్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇలాగే చేసుకున్నావా లేదా? వస్తారా లేదా? అందరూ వస్తారా? గట్టి చెప్పాలి మంచిగా. చిన్నపిల్లలు కదా, హుషారుగా ఉంటారు. టిఫిన్ చేశారు అందరూ ఇంటి దగ్గర? ఓకే. నిలబడినప్పుడు తప్పని నిలబడుకోవాలి, కూర్చోమన్నప్పుడు కూర్చోవాలి, స్థుతి చెప్పమన్నప్పుడు స్థుతి చెప్పాలి, అన్నీ చెప్పాలి. అలాగా మరి ఇలాంటి బైబిల్ స్కూల్స్ అన్ని చర్చిలో జరుగుతున్నాయి కాబట్టి మన చర్చిలో బైబిల్ స్కూల్ మన పిల్లలందరూ కూడా ఎక్కువ మంది రావాలి, బాగా నేర్చుకోవాలి, అన్నీ చెప్పాలి. ఇవన్నీ మేము ఫోటోలు తీస్తాం, వీడియో తీస్తాం, పంపిస్తాం, వేరే చర్చలకు కూడా పంపిస్తాం. ఓకే. అందుకని బాగా నేర్చుకొని మీరు ఇవన్నీ అన్నీ నేర్చుకొని మరి నేర్చుకుంటున్నాం అంటే ఎవరి గురించి నేర్చుకుంటున్నాం మనం? మీరు బాగా ఉండాలని దేవుడు ఏం చెప్పారో, బైబిల్లో ఏమేమి రాశారో అవన్నీ కూడా మీకు చెప్తుంది కాబట్టి ముందు దేవుడికి స్తుతి చెల్లించండి. అర్థమైతే మరి మీకు తెలుసు. మీరు ఇంకా చిన్నపిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేయాలి కదా, మీకు తెలివితేటలు కావాలి, అన్ని క్లాసులు పాస్ అవ్వాలి. ఎంతమంది పాస్ అయ్యారు ఈ సంవత్సరం? ఎవరు పాస్ అయ్యారు? మంచి మార్కులు వచ్చినాయా అందరికీ? కొత్త క్లాస్కి వెళ్ళిపోయినప్పుడు అందరూ కొత్త క్లాస్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్త క్లాస్కి వెళ్తాను ప్రభా, మాకు మంచి తెలివితేటలు ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి, జ్ఞాపక శక్తి ఇవ్వండి అని ప్రార్థన చేస్తే ఈ క్లాసులో కూడా దేవుడి దగ్గర నుంచి జ్ఞానం ఇచ్చి ఇంకొక నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడానికి మీకు అన్నీ కూడా దేవుడు ఇస్తారు. దేవుడిని మీరు అడగాలి, ప్రభా నాకు ఈ లెక్కలు రావట్లేదు, నాకు ఈ లెక్కలు వచ్చేటట్టు చేయండి, నాకు జ్ఞాపక శక్తిని దయచేయండి అని చెప్పి ప్రార్థన చేయాలి. నాకు ఇంగ్లీష్ రావట్లేదు, ఈ స్టోరీ రావట్లేదు, ఇవన్నీ నాకు నేర్పించండి అని చెప్పి దేవుడిని ప్రార్థన చేసి మీరు చదివేందుకు మీకు అన్నీ పట్టుకోవాలి. ఓకేనా? అని తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రుల మాట, మమ్మీ డాడీ మాట వినాలి. మమ్మీ వెళ్ళొద్దంటే వెళ్ళకూడదు, డాడీ వెళ్ళొద్దంటే వెళ్ళకూడదు, డాడీ మమ్మీ చదవండి అంటే చదవండి. అలాగే చిన్నప్పటి నుంచి చేస్తే దేవుడు అలాంటి పిల్లల్ని ఆశీర్వదిస్తారు. తల్లిదండ్రుల మాట ఎంతో చక్కగా
అన్నీ ఇవ్వాలి, ఇలా ఆశీర్వదించాలి అని చెప్పి దేవుడు అనుకుంటాడు. కాబట్టి మీరు తల్లిదండ్రుల మాట వింటారా? మమ్మీ డాడీ చెప్పిన మాట వింటారా? ఎందుకనం చేయకుండా ఉంటారా? చదువుకోవాలి, చదువుకోవాలి, మరి చక్కగా ఆడుకోవాలి, తల్లిదండ్రుల మాట వినాలి, ప్రార్థన చేయాలి, చర్చికి రావాలి, సండే స్కూల్కి రావాలి, అన్నీ నేర్చుకోవాలి, అన్నీ చేయాలి. ఇలా చేస్తే దేవుడు చూసి బాగా ఆశీర్వదించి మీకు అన్నీ కూడా మమ్మీ అని చేయడానికి అనుకుని డబ్బులు ఇస్తాడు. ఓకే, వృద్ధులు లేవగానే ప్రార్థన చేసుకోవాలి. రాత్రి అంతా మమ్మల్ని కాపాడడం అంటున్నాను. ఇదిగో నేను స్కూల్కి వెళ్ళాలి, తోడు ఏంటండి, ఆరోగ్య భవిష్యత్తు ఇవ్వండి, తెలివితేటలు ఇవ్వండి, మళ్ళీ నేను స్కూల్ నుంచి వచ్చే వరకు మాకు తోడుగా ఉండండి. మమ్మీ డాడీ డ్యూటీకి వెళ్తారు, వాళ్ళకి కూడా తోడుగా ఉండండి అని ప్రార్థన చేయాలి. చిన్నపిల్లల ప్రార్థన దేవుడు వింటారు తెలుసా. మీరు ప్రార్థన చేస్తే దేవుడు దేవదూతలతో అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఉంటే ఒక్క నిమిషం అవ్వండి, ఎవరో ప్రార్థన చేస్తున్నారు అని కిందకు చూస్తారట. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, స్టాండ్ ప్రార్థన చేస్తున్నాడు, వినండి వినండి అని వింటారట దేవుడు. మరి ప్రార్థన చేయకపోతే వింటారా? వింటారు కదా. అందుకే నీ ప్రస్తుతే అందరూ కూడా లేవగానే పెట్టేసి లేవగానే చిన్న ప్రార్థన చేసుకోవాలి. మీరు వినట్లేదు ఇక్కడ డిసిప్లైన్ గా ఉండాలి. దేవుడికి అది కూడా ఇష్టం. మీరు క్రమశిక్షణలో ఉండి అన్ని నేర్చుకొని అన్ని చేస్తుంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే అక్క చెప్పిన ఇప్పుడు నేర్చుకుంటారా? కాముగా ఉంటారా? పెళ్లి పనులు చేయకుండా ఉంటారా? ఓకే చెప్పండి. ఓకే, చిన్న ప్రార్థన చేసుకొని అప్పుడు కమ్మన కార్యక్రమంలో స్తుతి 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 పరిశుద్ధరాజ్యం వందనాలు రాజాదిగా మీకు వేలాది స్థుతులు చేతికి అప్పగించలేదు కదా. అందరూ ఆయన సమయానికి వచ్చారు ప్రభావం మీకు వందనాలు. నేను దీవించి ఆశీర్వదించండి. ఆయన వారికి మీ జ్ఞానం బుద్ధి ఆలోచన తలుపు తెలివితేటలు దయచేయండి ప్రభు. ఈ వాక్యాలు వినడానికి, నేర్చుకోవడానికి, పాటలు వినడానికి, నేర్చుకోవడానికి, ధ్యానం చేయడానికి ఆయన శక్తిని బలమును అనుభవం దయచేయండి. బిడ్డలకి మీ జ్ఞానం ఇవ్వండి ప్రభు. ఇతర ఆలోచన లేకుండా మీ ఆలోచనలు పెట్టుకుని మీ ఆలోచనలు పెట్టుకుని దయచేయాలని నడిపించండి. నేర్చుకొని మీ వాక్యానుసారంగా మనం జీవించడానికి ప్రభు చూపించుకుని నడిపించాను. వారందరూ పాస్ అయ్యారు ప్రభా, పాస్ చేశారు. మీకు నేను గత క్లాసు పోతుండగా మీరే చూపించండి. మంచి జ్ఞానంతో నింపండి. మంచిగా చదువుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు పాస్ అయ్యి కొత్త క్లాసులకి వెళ్ళామని చెప్పేటువంటి స్థితిలో ప్రతి ఒక్క బిడ్డ ఉండేటట్లు చూపించండి. అలాగే ఇప్పుడు నేర్పిస్తున్న బిడ్డ కూడా మీరు తోడుగా ఉండండి. ఆశకి అయిన ప్రభా రోజాకి మీరు తోడుగా ఉండండి, అభివృద్ధి మీరు తోడుగా ఉండండి. ఆయన ప్రభావం మీరు జ్ఞానం ఇచ్చి నడిపించండి. మీరు ఆదరించి అంతవరకు ప్రభావం ఆయన మీరే అధ్యక్షత వహించి మీరే ఘనత మహిమ పొందుతామని నా ప్రభువులో ప్రియపడి వేసిన పెద్ద బ్రతుకులాడు అడిగేడుకొచ్చిన కడతండి. అయితే మరి వాళ్ళు ఎవరెవరు ఎక్సైటెడ్ గా ఉన్నారు చెప్పాలి. ఓ ఎస్ అని చెప్పాలి. ఇవాళ ఏంటి మనకి అంటే ఏంటి వెకేషనల్ బైబిల్ స్కూల్ అంటే? వెకేషనల్ బైబిల్ స్కూల్ అంటే మనం సమ్మర్ హాలిడేస్ మనకి గోల్డ్ డేస్ దేవుడు ఇచ్చాడు కదా. మరి ఒక్కరోజు దేవునికి ఇచ్చేద్దామా? దేవుడిని ఆరాధిద్దామా? చెప్పండి. దేవుని కనపరుద్దామా? పాటలు పాడదామా? డాన్స్ చేద్దామా? వెరీ గుడ్. అయితే మరి వాళ్ళ చాలా గిఫ్ట్స్ ఉన్నాయి కదా. మరి అందరూ ఎక్సైటెడ్ ఉన్నారు కదా నాకు గిఫ్ట్ కావాలని. గిఫ్ట్ కావాలా వద్దా? కావాలి కదా. ఓ ఎస్ అని చెప్పాలి. గిఫ్ట్ కావాలా వద్దా? మరి ఏం చేస్తే గిఫ్ట్స్ వస్తాయి అక్క అని మరి లేదా మీకు ఎవరికి? మరి ఏం చేయాలని అడగట్లేదు ఎవరు? ఈ రోజు ఏం చేయాలంటే మనం దేవుణ్ణి ఆరాధించి దేవుని కోసం గణపరిచి దేవుని నామాన్ని మహిమపరచాలి. గణపరుస్తారా మరి? వెరీ గుడ్. అయితే మరి వాళ్ళు మనకి గోల్డ్ గిఫ్ట్స్ ఉన్నాయి కదా. ఇవాళ గేమ్స్ కండక్ట్ చేస్తారు, క్విజ్ అవుతుంది, మూవీస్ వేస్తాము, సాంగ్స్ పాడతారు, అందరూ అన్ని చేస్తారు కదా. మరి ఎవరైతే డిసిప్లైన్ గా ఉంటారో వాళ్ళ గిఫ్ట్స్ కూడా ఉంటాయి. అందరు నీట్ గా నేర్చుకోవాలి, డిసిప్లైన్ గా ఉండాలి,
దేవుని నామాన్ని కనపరచాలి. కనపరుస్తారా మరి? వెరీ గుడ్. అయితే మనం ఇప్పుడు ఒక యాక్షన్ సాంగ్ పాడుతున్నాం, సరేనా? మన అందరికి వచ్చిన పాటే కానీ యాక్షన్ చేస్తూ పాడుతున్నాం, సరేనా? నించండి అందరూ. మనందరూ నా వైపు చూస్తూ డాన్స్ చేయాలి అయితే, ఓకేనా? చెప్పండి. ఓకే. कौन है राजा का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजा का राजा, कौन है दुनिया का बादशाह, यीशु है उसका नाम, यीशु है उसका नाम, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार,
లైట్ ఇది మూవీ కాదు, స్టోరీ లాగా అన్నమాట. వాళ్ళిద్దరు మనకి స్టోరీ చెప్తారు. ఏ స్టోరీ? నేను చూసాను ఇది. చిన్న డిస్క్రిప్షన్ ఇస్తాను, అప్పుడు మీకు అర్థం. అక్కడ లైట్స్ ఆఫ్ చేసి ఏ 1080 ఉంటుంది చూడు. ఏమ్మా ఏమి ఇద్దరు ఉన్నాయి? మీ ఇద్దరు గిఫ్ట్ వద్దా చాక్లెట్ వద్దా? మీరు కంట్రోల్ చేయాలి పిల్లలు, పెద్దవాళ్ళు ఇద్దరు. స్టోరీ ఏంటి? అవి చూడండి, అక్కడ ఏముంది, నా ప్రజలు వెళ్ళి ఎవరంటారు అలా అని. నా ప్రజల్ని వెళ్ళనివని ఎవరు చెప్తారు? దేవుడు చెప్తారా? మీ డాడీ ఫోన్ చేస్తున్నారు. మోషే కట్ ఫరో చేస్తున్నారు. దగ్గరికి వెళ్ళి నా ప్రజల్ని వెళ్ళనివని దేవుడే ఇచ్చిన ఆజ్ఞని అడుగుతారు కదా. ఇది మోషే స్టోరీ అన్నమాట. లేవు కూర్చోలే. దీని తర్వాత ఇది అందరు జాగ్రత్తగా చూడాలి. దీని తర్వాత క్వశ్చన్స్ అడుగుతాం. క్వశ్చన్స్ అడిగి ఎక్కువ మార్కులు ఎవరికి వస్తే వాళ్ళకి గిఫ్ట్స్ ఉంటాయి లాస్ట్ లో. సరేనా? వచ్చిన వాళ్ళ ఆన్సర్ నించొని మైక్ పట్టుకొని చెప్పాలి లాస్ట్ లో. సరేనా? ఇది ఒక 25 minutes మూవీ. ఒక స్టోరీ చెప్తారు వాళ్ళిద్దరు, ఆ చిన్నపిల్లలు ఇద్దరు మనకి స్టోరీ చెప్తారు. ఏం స్టోరీ? మోషే స్టోరీ. మరి అందరు రెడీగా ఉన్నారా? వెరీ గుడ్. స్టార్ట్ చేయాలి. జాగ్రత్తగా చూడండి. సరే, ఇంతమంది పిజ్జా మరొకటి లేదంటావు. చాలే, పోయిన సమ్మర్ లో స్కేట్ బోర్డ్ పార్క్ లో ఒక బండి దగ్గర పెప్పరోని పైనాపిల్ బలూజా మొత్తం నేనే తినేసాను. ఫుట్బాల్ అంతా బాగుంది. ఈ సీజన్ లో ఇదేంటది? ముగింపు గీతాలు లేమన్నాయి. ఈ హెడర్ చూడు ఎలా ఉంటుందో. నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్ములు కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరలు వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. రమ్ము, నిన్ను ఫరో వద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. కానీ నేను ఫరో వద్దకు వెళ్ళుటకును నీ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని పోటకు ఎంతటి వాడను? ఫరో కఠినుడు, దేవుడు లేనివాడు. అతను నా మాట ఎందుకు వింటాడు? నేను నీకు తోడయ్యుందును. నేను నిన్ను పంపితులనుటకు ఇది నీకు సూచన. నీవు నా ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద నన్ను ఆరాధిస్తారు. కానీ వారు నన్ను నమ్మకపోతేనో లేదా నా మాట వినకపోతేనో? ఒకవేళ వారు దేవుడు నీకు ప్రత్యక్షము కాలేదు అంటే నీ చేతిలోనిది ఏమిటి? కాపరి కర్ర. నేలను దాని పడవేయము. అది చూసావా? ఆ క్రికెట్ నాకు నేర్పించమని మోషేని అడగాలి. నీ చేయి చాపి దాని తోక పట్టుకును. ఇంతకు మునుపైనాను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండైనాను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుగు మాంద్యము అలవాడును. మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టిగల వానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదను. Every
రారా తమ్ముడు రారా సండే స్కూల్ కి వెళ్దాము రారా ఓరా అన్నయ్య పోరా పొగు చాడలు చూడాలి పోరా తమ్ముడు టీవీ ముందు కూర్చొని టైం వేస్ట్ చేయడం కన్నా నాతో పాటు సండే స్కూల్కి రావచ్చు కదా ఓరా అన్న సండే స్కూల్లో ఏముంటది టీవీలో అయితే టామ్ అండ్ జెర్రీ కథలు మిస్టర్ బీన్ మూవీలు వస్తాయరా నువ్వు కూడా నాకు టీవీ చూడొచ్చు కదా సండే స్కూల్ ఏం చేస్తారు సండే స్కూల్ ఎంత ఆనందంగా ఉంటుందా అవును తమ్ముడు సండే స్కూల్లో మంచి మంచి యాక్షన్ సాంగ్స్ బైబిల్ స్టోరీస్ బైబిల్ క్విజ్ కాంపిటీషన్స్ అంతేకాదు మంచి మంచి గిఫ్ట్లు కూడా వస్తాయి అవునా నిజంగానా అయితే నేను కూడా వస్తాను కదా నేనొక పక్షినైతే ఆకాశంలో ఎగిరేదను నేనొక చేపనైతే నీటిలో ఈదుచు వెళ్ళేదను నేనొక ఏనుగునైతే తొండంతో ఆడెదను దేవుడు నన్ను తన రూపులో చేసెను నేను పొట్టిగా ఉన్నా పొడుగా ఉన్నా సన్నగా ఉన్నా లావుగా ఉన్నా దేవుడు నన్ను అందంగా సృష్టించెను నేను పొట్టిగా ఉన్నా పొడుగా ఉన్నా సన్నగా ఉన్నా లావుగా ఉన్నా దేవుడు నన్ను అందంగా సృష్టించెను నేనొక సింహమైతే గర్జిస్తూ వేటాడెదను నేనొక కుందేలునైతే చెప్పి గంతులేస్తూ ఎగిరెదను నేనొక తాబేలునైతే నెమ్మదిగా నడిచెదను దేవుడు నన్ను తన రూపులో చేసెను నేను పొట్టిగా ఉన్నా పొడుగా ఉన్నా సన్నగా ఉన్నా లావుగా ఉన్నా దేవుడు నన్ను అందంగా సృష్టించెను నేను పొట్టిగా ఉన్నా పొడుగా ఉన్నా సన్నగా ఉన్నా లావుగా ఉన్నా దేవుడు నన్ను అందంగా సృష్టించెను నాకు నోరిచ్చాడు మనసు దిక్కుటకు కన్నులిచ్చాడు అన్ని చూచుటకు చెప్పని దేవుడు నాకు ఇచ్చాడు Come on, let's sing again. నాకు నోరిచ్చాడు మనసు దిక్కుటకు కన్నులిచ్చాడు అన్ని చూచుటకు చెప్పని దేవుడు నాకు ఇచ్చాడు Hey, la 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 la.
తీసుకోండి. ఏమి ఫస్ట్ మనకి ముందుకి ఇంద్రాంటి మనకి గిఫ్ట్ ఇస్తారు, సరేనా? ఇంద్రాంటి ఒకసారి గిఫ్ట్ ఫొటోస్ తీస్తుండే ఫొటోస్ తీము. ఈరోజు విబిఎస్ చిల్డ్రన్స్ చూస్తారు ఇటు పక్క చూడండి. మాట రెండు మాటలు మాట్లాడేసుకుని ప్రేర్ చేసుకొని వెళ్తాం మనం. సునంద సెలెక్ట్ చేసుకొని గిఫ్ట్స్ అని ఇటు పక్క చూడండి అందరూ ఒకసారి. అందరూ హ్యాపీయా? చక్కగా గిఫ్ట్స్ వచ్చినాయి కదా. మీ టీచర్ ఎంతగానో కష్టపడి మీకు నేర్పించారు లెసన్స్ కదా. చక్కగా పాటలు పాడారు, అలాగే వాక్యాలు చెప్పారు. కోమలి కోమలి ఇటుపక్క చూడు, ఇటుపక్క రైట్. ఇలాగే ప్రతి సండే మీకు కనుక మీరు చర్చికి వచ్చి మార్నింగ్ 9 o'clockకి వాక్యాలు విని పాటలు పాడి ఇవన్నీ చేస్తుంటే మీకు గిఫ్ట్స్ అన్నీ వస్తాయి. ఓకే, ఫస్ట్ మీ మమ్మీ డాడీ మీ పేరెంట్స్ మాటలు వినాలి. కోమలి ఇలాగే కోమల్ కోమల్ మీ డాడీ మాట అంటున్నావా? నువ్వు అంటున్నావా? మీ మమ్మీ మాట, వాళ్ళ మాటలు మనం వినాలి. ఓకే, చెప్పింది చెయ్యాలి, వాళ్ళు చెప్పినట్టుగా చెయ్యాలి. వాళ్ళు వద్దన్నదే మనం చేయకూడదు. ఓకే, అలాగే స్కూల్లో మీ టీచర్ మాటలు అంటున్నారా? మీరు అంటున్నారా? పాఠాలు చెప్పిన లెసన్స్ అన్నీ కూడా ఉంటున్నారా చక్కగా? సో మీరు వాళ్ళు చెప్పినవి వింటే మీకు మంచి మార్కులు వస్తాయి ఎగ్జామినేషన్లో. ఓకే, అలాగే ఇంటికాడ మీ పేరెంట్స్ చెప్పిన మాటలు వింటే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి? దేవుడు గాడ్. ప్రతి సండే మీరు వచ్చి దేవుని దగ్గరికి వచ్చి పాటలు పాడాలి, ప్రేయర్ చేయాలి. ఇందులో ఎంతమంది ప్రేయర్ చేయగలరు? దేవుణ్ణి ప్రేయర్ చేయడం. హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి, చేతులు ఎంతండి. ప్రేయర్ చేయడం అంటే తెలీదా? అని ప్రేయర్ అంటే చేస్తావు నువ్వు? ఇంటికాడ ప్రేయర్ చేస్తావా? చేస్తే చేతులు పైకి ఎత్తమని చెప్తాను. అమ్మాయి అని ఒక్క ఏళ్ళు ఎత్తిందంటే ప్రేయర్ అంటే తెలుసా? జీసస్ ప్రేయర్ చేయడం. ఓకే, మీ ఇంట్లో మీ పేరెంట్స్ మీరు అడిగిన దానికి ఎలాగిస్తారో ఏం కావాలనేసి అలాగే జీసస్ ని మనం అడగాలి. కోమల్ ఇటుపక్క వినండి. మీకు కావాల్సినవి ఏంటి? మీకు ఏంటి కావాలి? ఎక్కువగా కూర్చున్నవాడు చెప్పండి, మీకు ఏంటి కావాలి చెప్పండి. మీకు ఏం కావాలి? మీకు ఏం అక్కర్లేదు అసలు? ఏం కావాలో చెప్పండి. జాయ్సీ, వాట్ యు వాంట్? నీకేమైనా కావాలా? వాట్ యు వాంట్? మీకు ఏం కావాలో చెప్పండి. ఏమంటారు మీకు? అదే కదా, చాక్లెట్స్ ఎవరికి వద్దా? ఇప్పుడు లిఫ్ట్ చేసేస్తున్నాను కదా. సో మీకు ఏం కావాలంటే ఎవరిని అడగాలి? జీసస్ని అడగాలి. ఓకే, మీకు బుక్స్ కావాలన్నా, పెన్సిల్స్ కావాలన్నా, చాక్లెట్స్ కావాలన్నా ఇటువైపు వినండి. ఏం కావాలన్నా కూడా మీరు జీసస్ని అడగాలి, ప్రేయర్ చేసుకోవాలి. ప్రేయర్లో జీసస్ని అడిగితే మీకు ఇస్తారు కదా. మీరు అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఏడుస్తూ ఉంటారు కదా ఎవరైనా కొడితే, అలా కూడా అప్పుడు కూడా మీరు జీసస్ని అడగాలి. సో మీరు ఏం అడిగితే దేవుడు అది మీకు ఇస్తాడు. సండే స్కూల్లో కూడా మీరు వస్తున్నారు, నేర్చుకున్నారు కదా, వాక్యాలు చదువుతున్నారు, ఇవన్నీ చెయ్యాలి. జీసస్ని నీళ్ళని అయ్యి ప్రేయర్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మీకు అన్నీ ఇస్తూ ఉంటారు. ఓకే, మర్చిపోకండి ఈ విషయం. ఓకే రైట్. ఇప్పుడు ఈవేళ గిఫ్ట్స్ అన్ని ఎలాగొచ్చినాయో అలాగే మీకు తర్వాత రోజుల్లో కూడా మంచి మంచి గిఫ్ట్స్ మీకు ఇస్తాము. మీరు ప్రేయర్ చేసుకుంటూ ఉండాలి, బైబిల్ రీడింగ్ చెయ్యాలి. ఇందులో ఎవరైనా బైబిల్ రీడ్ చేస్తున్నారా? బైబిల్ రీడింగ్ 1 2 3 4 బైబిల్ పడుతుందా? మమ్మీ బైబిల్ పంపించింది ఇంగ్లీష్ వర్డ్ అక్కడి నుంచి చదవమని. ఓకే, మార్నింగ్ లేచిన తర్వాత బైబిల్ రీడింగ్ చెయ్యాలి. ఓకే, ప్రేయర్ చెయ్యాలి. ఈ రెండు గుర్తుంచుకోండి. మమ్మీ డాడీకి ఎదురు చెప్పకూడదు మాటలో, మమ్మీ డాడీకి ఒబే అవ్వాలి మాటలు. ఓకే, అలాగే స్కూల్లో కూడా టీచర్ చెప్పిన విషయాలు మీరు బాగా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మీకు అవి మళ్ళీ ఎగ్జామినేషన్లోకి వస్తాయి. ఎగ్జామ్స్లో రాస్తేనే
మంచిగా బాగా రాస్తేనే మీకు అవి మంచి మార్కులు వస్తాయి, పాస్ అవుతారు మీరు. నెక్స్ట్ క్లాస్లోకి ప్రమోట్ అవుతారు, లేకపోతే వెళ్ళరు. ఓకే, కాబట్టి ఆటలాడుకోకుండా అస్తమానం మీరు చదువు మీద మీ మైండ్ని పెట్టాలి, చదువుకోవాలి. కోమలి వినపడుతున్న మాట నీకే? ఓకే, సో బాగా చదువుకుంటాను కదా, జీసస్ని ప్రేయర్ చేస్తారు కదా అందరూ. ఓకే, ఇక్కడ నుంచి మీరు ప్రతిరోజు కూడా జీసస్ని మార్నింగ్ లేవగానే ప్రేయర్ చేయాలి, రాత్రి పడుకునేటప్పుడు ప్రేయర్ చేయాలి. ఓకే, ఓకేనా? సో ఇలా చేస్తే మీకు దేవుడు జీసస్ మీకు అన్ని ఇస్తాడు, ఏం కావాలన్నా కూడా మీకు ఇస్తా ఉంటాడు. మీరు ఏడవడం కాదు, ఒకసారి అది కావాలి ఇది కావాలని ఏడిస్తూ ఉంటారు కదా, అలా ఏడవకోకుండా జీసస్ అడిగితే జీసస్ ఇస్తారు. ఓకే, రైట్, గుడ్, బాగా చేశారు, అందరూ ఎంజాయ్ చేశారు కదా ఈరోజు. ఓకే, రైట్. ముందు విద్య ఒక 2 మార్క్స్ చెప్తారు. అందరూ ఉదయం 9 గంటలు ఇచ్చి చర్చిలో చక్కగా మీరు యాక్టివ్గా ఉన్నారు, అవునా కదా? సరే, అందరూ హ్యాపీగా ఉన్నారు కదా ఉదయం నుంచి ఇప్పటి వరకు? చెప్పండి. అవునండి, మీరు ఉదయం నుంచి ఏంటంటే తిన్నారు, ఏంటంటే తాగారు, అవన్నీ కూడా గుర్తున్నాయి కదా. అన్నిటి కోసం మీరు అన్ని ఇక ఇచ్చిన గిఫ్ట్స్ ఇవన్నీ ఎలా వచ్చాయి? దేవుడే, గాడే, జీససే ఇచ్చారు మీకు. ఓకేనా? జీసస్కి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ చెప్పేది ఏంటంటే మీ పేరెంట్స్ మీకు ఏది చాయిస్ ఏది? పేరెంట్స్ మీ ఇంట్లో ఎవరు ఏది ఇచ్చినా, అమ్మమ్మ ఇచ్చినా, తాత ఇచ్చినా, ఎవరు ఏది ఇచ్చినా ముందు జీసస్ థ్యాంక్స్ చెప్పండి. ఒక పెన్సిల్ అయినా, రబ్బర్ అయినా, అదే షార్ప్నర్ అయినా, స్కేల్ అయినా, ఏది ఎవరిచ్చినా ఫస్ట్ జీసస్ థ్యాంక్స్ చెప్పండి. మీరు కొత్త బట్టలు వేసుకున్నప్పుడు కూడా జీసస్కి థ్యాంక్స్ చెప్పండి. ప్లస్ ఇంకోటి ఏం చెప్తానంటే, మీరు చాలా మంది ఆదివారం పూట పిల్లలు రారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు అనవసరంగా. అలా అనవసరంగా వెళ్తే మైండ్ బాగోదు. ఆదివారం సండే స్కూల్కి వస్తే చక్కగా మైండ్ చాలా బాగుంటుంది. అన్ని మంచి విషయాలు సండే స్కూల్ టీచర్లు చెప్తారు. మీకు కావాల్సినవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. మీరు పెద్ద ఎదిగాక మీకు మంచి జ్ఞానము బుద్ధి కావాలి. ప్రతి ఆదివారం వచ్చి దేవుడి సన్నిధిలో చర్చిలో మీరు అడగండి, అడిగితే మీకు ఇస్తాడు దేవుడు. కనుక ఇట్లా కూడా మాట వినాలి. ఎక్కడికైనా పూజలు చేస్తారు చూడండి, విగ్రహారాధన చేస్తూ ఉంటారు వినాయకుడు, అక్కడ పరిగెత్తుకుని వెళ్ళండి. ఓకేనా? అక్కడ పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ పెట్టి మీరు తిన్నారనుకోండి, నెక్స్ట్ డే ఏమవుతుంది? స్టమక్ పెయిన్ వస్తుంది, వామిటింగ్స్ వస్తాయి, జ్వరం వస్తుంది. ఓకేనా? అలాంటివన్నిటికీ దూరంగా ఉండండి, తినకూడదు. నేను పూజలు చేసేది ఏమి మీరు తినకూడదు, అమ్మో మీరు తినకూడదు అనుకొని మీరు దూరంగా వెళ్ళిపోండి. ఓకేనా? ప్రతి ఆదివారం కూడా రండి, చక్కగా అల్లరంటే చేయకూడదు, వినయంగా ఉండండి, ప్రేయర్ చేసుకుంటూ. చెప్పాను కదా, ఏదైనా సరే మీకు ఏం కావాలో అడగండి. ప్రేయర్ అంటే ఏంటి? మీకు ఏం కావాలో జీసస్ని అడగండి. ఇంట్లో ప్రేయర్ చేసుకుని అడగండి. అలాగే అనవసరంగా మీరు ఉండదు. చక్కగా చూడండి, ఈ రోజు ఎంత చక్కగా వాతావరణం, మంచి క్లైమేట్స్ ఇచ్చారు దేవుడు, మంచి ఏసీ చర్చ్ ఇచ్చారు, అన్ని ఫ్రూట్స్, బనానాస్, ఐస్ క్రీమ్స్, ఫ్రూటీలు, కేక్స్, చాక్లెట్స్, గంటకి చాక్లెట్స్ వస్తున్నాయి మీకు, అవునా? కాబట్టి మీరు చక్కగా ప్రతి ఆదివారం రండి, మీ ఫ్రెండ్స్ కూడా తీసుకుని రండి. ఓకేనా? ఓకేనా? మీరందరూ తర్వాత సండే స్కూల్ టీచర్కి థ్యాంక్స్ చెప్పాలి. ఓకేనా? దేవుడి మాటలు మహాపరిశుద్ధుడిన సర్వశక్తి కృపానండి, కరుణా సంపూర్ణ కృపగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వేలాదిగా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క మా తండ్రి బీబీఎస్ వొకేషనల్ బైబిల్ స్కూల్ చేయడానికి ఈ దినాన్ని మీకు అనుమానాలు కాక మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చిన్న బిడ్డలను తోడుకొని వచ్చి మా ప్రభు వారికి ఈ యొక్క పాటలు, వాక్యాలు, ఈ యొక్క స్కిట్స్ చేస్తున్న అనేకమైనటువంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు తోడండి. మీరు మయం పొందినందుకు కూడా మీరు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చిన్నపిల్లలను నా ఎద్దుగా రానివ్వండి, వారిని ఆటంకపరుచుతున్నాను. మా ప్రభుత్వం తల్లిదైన వారు, తాతలు, గ్రాండ్ ఫాదర్స్ అయిన వారు, మా తండ్రి పిల్లల్ని ప్రభావ క్రమంగా ఆదివారం జన్మన
చర్చికి పంపించడానికి వారికి మనసును పుట్టించుకొని కూడా అడుగుతున్నాం. వారి సన్నిధి నీ సన్నిధికి వచ్చి నిన్ను ప్రేమించి నీ సన్నిధిలో ఇదో ప్రభా చక్కని పాటలు మాటలు నీ యొక్క వాక్యాలు వారు నేర్చుకున్నట్లు సహాయం చేయమని కూడా అడుగుతున్నాం. నేను దేవుడుగా వారి ఇదో ప్రభా తెలుసుకుని నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే వారిగా చేయమని కూడా అడుగుతున్నాం. వారి కుటుంబాలను ప్రత్యేకంగా మీరు కాపుదలలో ఉంచండి. ఇదో ప్రభా కుటుంబం అంతా కూడా పిల్లల్ని ఏ విధంగా ఇదో ప్రభు నీ మార్గాల్లో నడిపించాలో తల్లిదండ్రులైన వారికి నన్ను వారికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని కొరడుతున్నాం. మా గొప్పదవాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీకు ఉన్నాను చనిపోయిన వారిని వచ్చిన వారందరినీ కూడా ఇదో ప్రభా ప్రత్యేకంగా ఇదో ప్రభా నీ హస్తాలు ఎత్తిపెట్టుకుని మా తండ్రి వారికి నిండైన మీ మెండైన దీవెనలు ఆశీర్వాదాలు బిడ్డలకు అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం. వారు చదువుతున్న చదువుల్లో మీరు సహాయం చేయండి. వారు స్కూళ్ళు రాకపోకలను మీరు తోడేయడమని కూడా అడుగుతున్నాం. భార్య దినాల నుంచి సృష్టికర్తని స్మరించమని అన్నారు మా ప్రభా. ఆ విధంగా బిడ్డలు చిన్నప్పటి నుంచి కూడా నిన్ను స్తుతిస్తూ నిన్ను మహింపరుస్తూ నిన్ను కనపరిచే బిడ్డగా చేయండి. బాల్య దినాల నుంచి నిన్ను స్మరించే బిడ్డగా చేయమని కూడా అడుగుతున్నాం మా ప్రభా. ఈ బిడ్డకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే సండే స్కూల్ నడిపిస్తున్న ఆశను కూడా ఇదే ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటే బిడ్డ ఎంతగానో శ్రమించి కష్టపడే దినమంతా కూడా ఇదే ప్రభా ఇక్కడ ఉండి బిడ్డలు ఈ విధంగా నీ మాటలు నీ పాటలు నేర్పించి సంతోషించి ఆనందించేట్లు ఇదిగో ప్రభా చేసిన పని అంతట్లో బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆమెకు రావాల్సిన మెండైన దీవెనలు ఆశీర్వాదాలు బిడ్డపై పొందనండి. భవిష్యత్ అంతా నీదిగా ఉంచమని కూడా అడుగుతున్నా తండ్రి. ఇలాంటి కార్యక్రమానికి మరి రాబోయే రోజుల్లో మరి ఎక్కువగా జరుగుట్లో సహాయం చేయండి. ప్రత్యేకంగా మా తండ్రి సూచన మీద జ్ఞాపకం చేసుకున్న వెడికిచ్చినటువంటి మంచి జ్ఞానాన్ని ప్రోత్సాహాన్ని బట్టి నీ స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సంఘంలో జరుగుతున్న కార్యక్రమాల పట్ల వారు చూపిస్తున్న శ్రద్ధను బట్టి నీ స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభా. ఇంకా నిజ ప్రభా అనేక మందిని ఇక నేను నీలో నడిపించడానికి ఇక ప్రభా మేమందరం కూడా కలిసి ఇక ప్రభా నీ నామాన్ని గణపరచడానికి పెనుగాడి ప్రాంతం రాంపురం ప్రాంతం అంతట్లో కూడా ఇదే ప్రభా ఈ సంఘం వెలిగించే సంఘంగా చేయండి. సంఘంలో ప్రతి బిడ్డను కూడా ఇదే ప్రభా వాటి రీతిగా మేము నడిపించడం కూడా అడుగుతున్నాం. మీ స్తోత్రాలు ఏమన్నా చెల్లించుకుంటున్నాం. మరోసారి ఇది నన్ను జరిగిన కార్యక్రమం అంతట్లో కూడా మీరుండి మయం పొందినందుకు కూడా మీ స్తోత్రాలు. పిల్లల పట్ల మీరు ఉంచిన ప్రభావ వారి హృదయాల్లో మీరు అనుగ్రహించినటువంటి సంతోషం ఆనందాలను బట్టి మీ స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరోసారి అలాగే దిగి దినం కొరకై ఇది ఆహారం శుద్ధపరిచిన వారిని ప్రభావ పనిచేసిన ప్రతి ఒక్కొక్కరిని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి. దాన్ని మీకు మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ కావాల్సిన దీవెనలు కుమ్మరించమని కూడా అడుగుతున్నాం. మా ప్రభావ వంశీని అలాగే అభిని ఇక ప్రభావ బిడ్డ ఎంతగానో రోజంతా కూడా ఇక్కడ ఉండి ఇక ప్రభావ ఏ పనుల్లో సహాయం చేశాను మీ స్తోత్రాలు. దేవుడి ప్రధానంగా విగ్రహం గారి సొంతం గారిని ఇక ప్రభావ ఈ యొక్క కార్యక్రమంలో ఉంటూ మాతో కలిసి ఇక ప్రభావ సంతోషించి ఆనందించేవారుగా చేసినందుకు కూడా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే సారమైన సత్యాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు ఎంతగానో కష్టపడి పనిచేసి ఉంటున్నాం మా ప్రభావ. వారికి కావాల్సిన దీవెనలు ఆశీర్వాదాలతో నింపిన మరోసారి సంఘాన్ని నీ చేతులు సమర్పించుకుంటున్నాం. తండ్రి పెట్టిన ప్రాముఖ్యంగా నీ చేతులు సమర్పించుకుంటున్నాం మా ప్రభావ. రానున్న దినాలు ఇక ప్రభావ క్రమంగా ఈ సన్నిధికి వచ్చి నీ మాటలు విని వారు నేర్చుకుని నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకున్నట్లు సహాయం చేయమని కూడా అడగచ్చు. ఇక ప్రభావ ఇంతవరకు మీరుండి మీరు మయం పొందినందుకు నేను స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ఇప్పుడు తెంపులు మా కొరకై తిరగరానన్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.